అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నగా సార్ ఐడెంటిఫై కాలేదు సార్. హోటల్ పని చేయండి పెద్ద కనకారం తీసుకున్నాను. మళ్ళీ మాట్లాడు అందరినీ ఓడియా కదా దగ్గరుండి పేర్లు వాళ్ళ నేమ్స్ మేడం అదే నోట్లో పెడతాం. ఎవరు కాన్స్టేబుల్ వర్క్ చేస్తారు ఒక పేపర్ రాస్తుంది. సో వీళ్ళు షేక్ హైదర్ కలకంటి సురేష్ విజయవాడ, మాది కోటేశ్వరరావు విజయవాడ, మధుసూదన్ కొనకల్. ఈయన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక కిడ్నాప్ కేసు గురించి నిర్మల్ పోలీసులు ఈ కేసులో సక్సెస్ సాధించారు. ఈ చిక్కాల హరీష్ రావు ఎక్స్జీ డిసిసిబి చైర్మన్, ఈయనని 14th నైట్ ఎర్లీ మార్నింగ్ కిడ్నాప్ చేశారు. ఆయన ఇంట్లో నుంచి మాకు సడన్గా ఫోన్ వచ్చింది, ఈయన కిడ్నాప్ అయ్యారు అని. మేము వెంటనే టీమ్స్ అరేంజ్ చేశాము. సో మనకి ఈలోపు వెతుకుతుండగానే మళ్ళీ ఒక కబురు వచ్చింది, ఆయన తూఫ్రాన్ దగ్గర సేఫ్గా తప్పించుకున్నారు అనేసి. సరే, తూఫ్రాన్ టోల్ గేట్ దగ్గరికి ఇమీడియట్గా మా టీం పంపించడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన నిందితుల్లో ఒక అతన్ని గుర్తుపెట్టారు. అందులో అతను వచ్చేసి షేక్ హైదర్ అనే అతను. ఆయన దగ్గర ఇదివరకు ఒక డ్రైవర్గా పనిచేశాడు 15 years బ్యాక్. సో ఈ షేక్ హైదర్ కాకుండా ఇంకా ఒక 4 ఉన్నారు అనేసి చెప్పారన్నమాట. వాళ్ళు ఆయనకు తెలీదు, ఈ కుడెంట్ ఐడెంటిఫై దెమ్. సో మేము వెంటనే ఏం చేసాము, దీన్ని బట్టి 4 టీమ్స్ అరేంజ్ చేసాము. మా 2 ఇన్స్పెక్టర్స్, తర్వాత మన ఎస్ఐలు అందరూ కూడా ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత కంటిన్యూస్గా అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా కంటిన్యూస్గా మనము ఈ కేసు డిటెక్ట్ చేయడానికి చాలా కృషి చేశాము. సో ఈ కేసు డిటెక్షన్లో బేసిక్గా అంటే మనకి A1 దొరకముందే మనము మిగిలిన 4 ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలిగాము. తర్వాత వాళ్ళని ముందు అరెస్ట్ చేసాము, తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయి విజయవాడ, వైజాగ్ అట్లా వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళు
చాలా చక్కగా ఐడెంటిఫై చేశారు. తర్వాత నిన్న ఈవినింగ్ వాళ్ళని ఇక్కడ మళ్ళా వీళ్ళకి ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు ఇక్కడ, అంటే ఆయన మూమెంట్స్ హరీష్ కుమార్ రావు ఆయన మూమెంట్స్ అంతా కూడా పొన్కల్ విలేజ్ నుంచి మధుసూదన్ అనే ఆయన ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ కనుక్కుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా ఆ కారులో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర, గంజాల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈయన దగ్గర హరీష్ కుమార్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్గా పనిచేశాడు 2004-2005 ఆ టైంలో ఈయన ప్రవర్తన నచ్చక ఒక 6 monthsలోనే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇతను చేసే అన్ని కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇతను వుడ్ స్మగ్లింగ్లో ఉన్నాడు. తర్వాత మహారాష్ట్రలో ఒక ఇల్లీగల్ వెపన్ ఆ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఇతనికి క్రిమినల్ నేచర్ ఉంది. అయినా సరే ఆ కేసులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయనే నన్ను పట్టించాడు అనేసి ఒక రకమైన కక్ష పెట్టుకొని ఈయన ఎలాగైనా ఏదైనా చెయ్యాలి అనేసి, అలాగే ఈ మిగిలిన ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఒక 6 months నుంచి. సో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ బాణాల ప్రిన్స్, తర్వాత తట్టూరి రవి, సురేష్, కోటేశ్వరరావు అనే మనుషులు వీళ్ళందరితోటి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ డబ్బులు ఎక్కువ సంపాదించాలి, ఎలాగైనా ఆయన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్కి పాల్పడడం జరిగింది. సరే ఈ ఇందులో మనకి కేసు అంతా చక్కగా సూపర్వైజ్ చేసిన ఏఎస్పీ నిర్మల్ రాజేష్ మీనాన్ని అభినందిస్తున్నాం. అలాగే మన సోన్ సిఐ గోవర్ధన్ అండ్ నిర్మల్ రూరల్ సిఐ కృష్ణ, అలాగే రూరల్ ఎస్ఐ లింబాద్రి, తర్వాత మామిడా ఎస్ఐ అశోక్, తర్వాత ప్రవీణ్, అలాగే మనం మర్చిపోయాను ఎస్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య. సో ఇప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ మనం వాళ్ళని అట్లా ఇక్కడ. సో వీళ్ళు వైజాగ్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, తర్వాత ఇల్లు వెళ్ళారు, రేపల్లి వెళ్ళారు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళారు. దాంతో వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది కనుక్కుందాము అనేసి అక్కడ భయపడి దే కేమ్ బ్యాక్ అండ్ రిటర్న్ వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక కార్ హైర్ చేసుకొని స్విఫ్ట్ కార్లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కారులోనే కూర్చోబెట్టి కొంతమంది వెనకాల కారులో కూర్చున్నారు. సో 2 కార్లు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నాం. అలాగే వాళ్ళు కొన్న కత్తి కానీ, చాకు, తర్వాత ఆయన కార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం. కొంచెం క్యాష్, తర్వాత ఒక చైన్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ చైన్ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది. సో ఈ కేసుని నిర్మల్ పోలీసు వితిన్ 1 week చాలా చక్కగా డిటెక్ట్ చేసినందుకు ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా, ఈ క్రైమ్ డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.